సరోజిని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. కనకారావు చనిపోయిన దగ్గర నుండి ఆమె ఒంటరిదే. అంతకుముందే శాంతమ్మ చనిపోయి మనసుకి ఒక రెక్క విరిగినట్టయింది. గోడకి వేలాడుతోన్న భర్త ఫోటో కేసు చూసింది. ఎంత అందంగా ఉంటాడతను! పాత బెల్లంలా నల్లగా, కొంచెం ఎత్తుగా ఉండే తెల్లటి పళ్ళు, గాలికి వంగిన వెదురు బొంగులా వంగి వెరసి తన కళ్ళకు నవమన్మధుడు. ఆ మాటే అంటే పకపకా నవ్వేవాడు. నవ్వినప్పుడు అతని పొట్ట అలలు అలల్లా కదిలేది. ఏంటమ్మా సరోజిని, అందానికి కొత్త నిర్వచనం చెబుతున్నావు అనేవాడు. అతను హైస్కూలు చదువు దాటలేదు. జీవితమంతా పచారీ కొట్లో గుమస్తాగా పనిచేశాడు. నిజాయితీని గౌరవించే ఆ షాపు యజమానులు కనకారావుని చాలా గౌరవంగా చూసేవారు. కనకారావు గారు, మీరు చెప్పండి అని ప్రతి దానికి సలహా తీసుకునేవారు. తనకి పెత్తనమిచ్చారని బుర్రంతా గురిగే రకం కాదు కనకారావు. తన హద్దుల్లో ఉండి తగిన సలహా మాత్రమే ఇచ్చేవాడు. స్వంత ఇల్లుంది, పిల్లలు లేరు. ఉన్నదాంతో కాలం గడిపేశారు. అంతో ఇంతో మిగిల్చుకుని నలుగురికి సాయం చేశారు. అందుకే తను శాంతమ్మ కుటుంబాన్ని ఆదుకోగలిగింది. సరోజిని మళ్ళీ భర్త ఫోటో కేసు చూసింది. ఆ ఫోటో కూడా వెలిసినట్లయింది. కాని అతని కళ్ళు మాత్రం స్వచ్ఛంగా నిర్మలంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు చాలు అతనిలోని నిజాయితీని వెలికితీసి చూపించడానికి. అందము, నిర్మలత్వము, ప్రేమ అన్నీ ఆ కళ్ళల్లోనే ఉన్నాయి. కళ్ళే కదా మనసుకి గవాక్షాలు. సరోజినికి అంతా గుర్తొస్తోంది. తనకి గర్భసంచి తీసేశారు. ఇక పిల్లలు పుట్టరని తెలిసిపోయాక తను చాలా ఏడ్చింది. అప్పుడు కనకారావు చూపించిన ప్రేమ, చెప్పిన మాటలు తనెప్పటికీ మరిచిపోలేదు. పిల్లలు లేకపోతేనేమమ్మా, మనిద్దరం ఒకరికొకరం పిల్లలం కామా? ఈ లోకంలో పిల్లలంతా మన పిల్లలు కారా? కడుపును పుట్టిన వాళ్ళు ఎలా కాల్చుకు తింటున్నారో, ఏ పేగు నుండి పుట్టారో ఆ పేగుని ఎలా ముక్కలు చేసి హింసిస్తున్నారో చూడ్డం లేదా? ఊరుకో, చాదస్తం పోకు అని తల నిమురుతూ ఊరడించాడు. తనని ఎప్పుడూ అమ్మ అని సంబోధించేవాడు. పెళ్ళాన్ని అసే ఓసే ఇదిగో అని పిలిచే మగాళ్ళని చూశాను గాని నువ్వు అమ్మ అంటావేంటి ఏకంగా అని అడిగింది ఒకసారి. అతను నవ్వి, భార్యలోనూ అమ్ముంటుంది సరోజిని. అసలు స్త్రీలోనే అమ్ముంటుంది, స్త్రీత్వమే అమ్మ అనేవాడు. సరే, రోజూ ఆ గుడిలో కూర్చుని అరికథలిని ఏదో చెప్తావు. నేనెళ్ళి ఈదులో కూర్చోవాలా? చాలా మంది ఇప్పటికే నా బారిన పడకుండా తప్పించుకున్నారు అని ఇన్ని వేరుశనగ గుళ్ళు ఒళ్ళో వేసుకుని వీధెరిగెక్కి కూర్చునేది తను. కనకారావు నవ్వుకుంటూ, నీ ప్రోగ్రాం నువ్వు కానివ్వు, నే గుడికి పోతున్నా అని వెళ్ళిపోయేవాడు. తను వీధిలో వెళ్లేవాళ్ళని వచ్చేవాళ్ళని గిల్లి ఆట పట్టించి లోపలికొచ్చేది. తర్వాత ఎంత రాత్రైనా కలిసి భోంచేసేవారు. వచ్చేటప్పుడు అంత జిలేబీనో చక్కెరకేళి అరటిపళ్ళో ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడు తనకి. ఇద్దరూ కలిసి పిచ్చాపాటి చెప్పుకుంటూ పచ్చడి మెతుకులైన పరమాన్నంలా తినేవారు. పనిలోనూ సహాయపడేవాడు. రాత్రి ఇద్దరూ కొత్త ప్రేమికులయ్యేవారు. సరదా మాటలు చెప్పుకుని కిలకిలా నవ్వుకునేవారు. నిజానికి తనదేమీ లేదు. జీవితాన్ని ఎంత నిత్య నూతనంగా ఉంచాలో అతనికి తెలుసు. అతని మాటల్లో లాలిత్యం, ప్రేమ, బాధ్యత తొణికిసలాడేవి. తన స్వేచ్ఛకేనాడు అడ్డం పడేవాడు కాదు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? మన హద్దులు మనకే తెలుసు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మన జీవితంలో ప్రవేశించి తప్పు కాని ప్రతి పనిని తప్పుగానో, లేక తన మీద సర్వాధికారాలు పొందానన్న అహంతో ఎగిరే రెక్కలకి కత్తిరి వేయడమంత బందికానా మరొకటి ఉంటుందా? మనల్ని మరొకరు ప్రతిక్షణం శాసిస్తున్నారు అనే భావనే మనకి నరకాన్ని చూపిస్తుంది. భర్తలో స్నేహితుడిని చూసిన తనకి అతనికన్నా ఎవరు మాత్రం అందంగా కనిపిస్తారు? సరోజిని రామలక్ష్మి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఏంటే అంది సరోజిని రామలక్ష్మి చేతిలో ఏ గిన్నె లేకపోవడం చూసి. సహజంగా రామలక్ష్మి ఉప్పుకో పప్పుకో ఓ గిన్నె తీసుకుని వస్తుంది. మళ్ళీ ఇచ్చేస్తాను అన్నది ఒక ఊతపదం. ఆవిడిచ్చేది లేదు, సరోజిని తీసుకునేది లేదు. ఏంటిలా వచ్చావు? చేతిలో గిన్నె లేదంటే కొంపదీసి గిన్నె కూడా అప్పివ్వాలా అంది నవ్వుతూ. నీకు మరీ చతుర్లు ఎక్కువయ్యాయిలే. రాములూరు గుడికి ఆయన ఎవరో పెద్ద స్వాములు వచ్చారంట, కాసేపు వెళ్దాన్రా అంది. నేను రానని తెలుసు కదా. తెలుసులే, ఎన్నాళ్ళు ఎలా కూర్చుంటావు? కూర్చుంటే బావేమన్నా వస్తాడా? లోపల కూర్చుని మామిడి పండ్ల మగ్గిపోతున్నావు. కొంచెం బయటకొస్తే కాస్త బాగుంటుందక్క అంది బ్రతిమలాడుతున్నట్టుగా. ఏమోనే, మీ బావ పిలుపు కోసం ఇలా పడున్నా అంది సరోజిని విరక్తిగా. బావ పిలుపా, దేవుడు పిలుపా నవ్వింది రామలక్ష్మి. నాకు ఆ గుళ్ళో దేవుడి మీద నమ్మకం లేదే రాముడు. మీ బావే నాకు కనిపించిన దేవుడు, కలిసి బతికిన దేవుడు అంది సరోజిని కన్నీళ్లతో. ఎలాగైతే ఎలాగక్క, ఒక్కసారి నా మాట విని చీరమార్చుకుని నాతోరా. కాసేపు బయట గాలి పీల్చినట్లవుతుంది. నువ్విలా జీవసమాధి అయిపోతే బావ ఆత్మ ఎంత బాధపడుతుంది.
నువ్వు ఒక విధంగా బావని ఏడిపిస్తున్నావు అంది రామలక్ష్మి. సరోజిని రామలక్ష్మి వైపు సాలోచనగా చూసింది. అదే అదనుగా రామలక్ష్మి మళ్ళీ మాటలు కొనసాగించింది. ఒక్కసారి పుట్టం, ఒక్కసారి పోము. ఇద్దరిలో ఒకరు పోగానే మన ఆనందాన్ని, సరదాల్ని, సంతోషాల్ని పొట్లం కట్టి పడేయడం కన్నా ఆడి బొందలోనే పడి కారిపోవడం మంచిది. ఏ మగాడు ఏదొదులుకుంటున్నాడు? 2 నెలల్లోనే టింగురంగాని పెళ్లి చేసుకుంటున్నాడు. నా మొగుడు చూడు, గడప దాటగానే వీధిలో వెళ్లే ప్రతి ఆడదాన్ని దొంగచూపులు చూస్తాడు. లే, చీర మార్చుకో, నా మాటిను అంది. సరోజిని చిన్నగా నవ్వింది. కాదే, ఎన్నాళ్ళయింది ఇదేపు చూసి అంది నసుగుతూ. పర్లేదు, నేనున్నానుగా, లే. సరోజిని తప్పదన్నట్లు తయారయ్యి రామలక్ష్మి వెనక పెరుగ్గా కదిలింది. పొద్దట్నుండి ఆఫీసు చాలా హడావిడిగా ఉంది. చీఫ్ ఇంజనీరు, డిప్యూటీ ఇంజనీరు టూర్కు వెళ్లారు. ఆఫీసంతా ఆటవిడుపులా ఉంది. దానికి తోడు ఆ రోజు రమేష్ బాబు సెక్షన్లోనే లంచ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకేముంది, ఏ కారణం దొరికితే పనెగ్గొడదాం అనే బాపతంతా కబుర్లలో పడ్డారు. ఏంటి అసలు విశేషం? నిన్న అమ్మాయి తననందుక అంది ప్రియ వెటకారంగా. అమ్మా ప్రియ, నీకింకా ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదు. సర్వీసు రూల్స్ తెలియవు. ఏ వంక పెట్టన్నా నిన్నింటికి సాగనంపచ్చు. పక్క రూంలో ఎంత చచ్చినా కూర్చున్నవాడు ఆఫీసరమ్మా, నోరు సంభాళించుకో అన్నాడు ముకుందం ప్రియని మందలిస్తూ. ఇంతలో పద్మ రమేష్ బాబు ఛాంబర్లోంచి సరునొచ్చి, ఈరోజు సార్ మ్యారేజ్ అయి 10 ఏళ్ళయిందట, అందుకే లంచ్ మధ్యాహ్నం నుండి వెళ్ళిపోతారట ఎంజాయ్ చేయడానికి అంటూ స్పెషల్ న్యూస్ తీసుకొచ్చింది. 10 ఏళ్ళయ్యాక ఇంకా ప్రత్యేకమైన ఎంజాయ్మెంట్ ఏముంటుంది అన్నాడు ముకుందం సాగదీస్తూ. అందరూ నవ్వుతుంటే హేమంత్ కూడా శృతి కలిపడే గాని అతని మనసిక్కడ లేదు. నిన్నటి అప్పలమ్మే అతని హృదయమంతా తిరుగుతోంది. ఏంటండి హేమంత్ గారు, మీరిక్కడ లేరా అంటూ సాగదీసింది పద్మ. హేమంత్ ఏదో చెప్పబోయేంతలో రమేష్ బాబు హేమంత్ని పిలిచాడు. హేమంత్ లోనికెళ్ళగానే ఒక స్లిప్ ఇచ్చి, ఇది చూడు, ఇలా ఇస్తే బాగానే ఉంటుంది కదూ అన్నాడు రమేష్. హేమంత్ స్లిప్ వైపు చూడకుండానే, మీకెలా తోస్తే అలా ఇవ్వండి సార్, ఇందులో నా సలహా ఏముంది అన్నాడు. అయినా ఒకసారి చూడు, నా తర్వాత జనరేషన్ కదా మీరు అన్నాడు రమేష్ బాబు. సరే అంటూ ముక్తసరిగా చూసి ఓకే చేశాడు హేమంత్. పార్టీ భారీ ఎత్తున జరిగిపోయింది. అందరూ రమేష్ బాబుని విష్ చేశారు. రమేష్ బాబు హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. చాలామంది కాసేపు అటు ఇటు చూసి పర్మిషన్లు పెట్టి వెళ్ళిపోయారు. హేమంత్, ముకుందం మాత్రం మిగిలారు సీట్లలో. నాయనా హేమంత్, తలెత్తి చూశాడు హేమంత్. నాదొక సలహా అన్నాడు ముకుందం. నువ్వు గ్రూప్ 1 పరీక్షలు రాయకూడదు? ప్రశ్నార్థకంగా చూశాడు హేమంత్. ఇక్కడ ఎన్నాళ్ళు చేసినా గొర్రెతోక బెత్తడే. కొందరికి ఎందుకలా హడావిడిగా ప్రమోషన్లు వస్తాయో, కొందరు ఎందుకలా సంవత్సరాల తరబడి ఒకే పోస్టుకి పరిమితమైపోతారో దేవుడికి కూడా తెలీదు. రూల్స్ని ఎలా డివైడ్ చేసి అర్హత ఉన్నవాడిని పక్కన కూర్చోబెట్టచ్చో ఆ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి తెలిసినట్లు మరెవరికీ తెలీదు. ఇప్పుడు అక్కడ రాజ్యం ఏలుతున్నవాడు నాకన్నా 10 ఏళ్ళు జూనియర్. అందుకే నువ్వు ఈ క్యూలో ఏనాటికి పైకి రాలేవు. 1 సంవత్సరంలో నీ బుర్రలో గుజ్జంతా పోయి మట్టి చేరుతుంది. నా మాట విని నువ్వు ఈ డిపార్ట్మెంట్ వదిలే. హేమంత్ ఆయన మాటలు సాలోచనగా విన్నాడు. నిజమే అనిపించింది. ఉద్యోగం వచ్చినప్పటి సంతోషం ఆఫీసులో చేరాక మాయమైపోయింది. ఆఫీసు వాతావరణమే తాను ఊహించింది. ఒకరికి 10 మంది సీట్స్ పని అప్పచెప్తారు. 10 మంది గాలికి తిరుగుతుంటారు. ఆఫీసు స్టైల్ గాని, డెకోరం గాని చాలా మందిలో ఉండదు. ఆడవాళ్లు చాలామంది ఆఫీసులో కూడా వంటగదిలో తిరిగినట్లే తిరుగుతుంటారు. చాలాసేపు సంసార విషయాలే నడుస్తుంటాయి. మగవాళ్ళు కూడా అంతే. ఒక బటన్ మరో కాజాలో పెట్టుకుని ఏదో వచ్చి పడ్డాం అన్నట్లు వస్తారు. ఎందుకిలా మారిపోతారు? స్టేట్ గవర్నమెంట్లో ఎందుకలా ఉదాసీనత ఆవహిస్తోంది? జీతాలు చాలకనా? ప్రమోషన్స్ రావనా? చేసేవాడి చేతే పని చేయిస్తారనా? హేమంత్ ఆలోచిస్తూ ఉండగానే 5 అయింది. ముకుందంతో పాటు హేమంత్ కూడా డ్రా లాక్ చేసి బయటికి కదిలాడు. ఇద్దరూ నడుస్తుండగా ఎక్కడిదాకా అని అడిగాడు ముకుందం. కోటికి. అయితే నా స్కూటర్ ఎక్కు, దారే నాకు, వదిలేస్తాను అన్నాడు. హేమంత్ స్కూటర్ ఎక్కాడు. ట్రాఫిక్ హెవీగా ఉంది. మెల్లిగా వెళుతున్నాడు ముకుందం. కోటి వచ్చాక స్కూటర్ దిగి థ్యాంక్స్ చెప్పి మెల్లగా పుస్తకాల షాప్ వైపు వెళ్ళి తనకు కావలసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకాలు సేకరించాడు హేమంత్. టైం ఎంతైందో కూడా తెలీదు. ఆడవాళ్ళకి నగల షాపులకి, బట్టల షాపులకి వెళితే కాలం ఎంతైందో తెలియనట్లు పుస్తక ప్రియులకు పుస్తకాల షాపుకి వెళితే తెలీదు. హేమంత్ అన్నిటినీ చూస్తూ చాలాసేపు టైం గడిపి అక్కడే ఏదైనా రెస్టారెంట్లో టిఫిన్ తిని వెళదామని రోడ్డు క్రాస్ చేయబోయాడు. అతను ఒక వైపుకు చూస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా జరిగిందా సంఘటన.
మరోవైపు నుండి బస్సు మరో బస్సుని ఓవర్టేక్ చేస్తూ శరవేగంగా వచ్చేసింది. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఎవరో బలంగా లాగారు. అతను తూలిపడ్డాడు. క్షణాల్లో జరిగిపోయింది ఇదంతా. హేమంత్ తేరుకుని చూస్తే అతన్ని లాగింది ఒక అమ్మాయి. లాగడంలో హేమంత్ బలానికి తట్టుకోలేక అతని మీదే పడింది. మొత్తానికి ప్రమాదం తప్పింది. ఆమె వెంటనే సర్దుకుని వెనక్కి జరిగింది. హేమంత్ ఆమె వైపు తిరిగి థ్యాంక్స్ చెబుతూ అవ్వక్కయ్యాడు. ఆమె ఆమె అక్షరాల అప్పలమ్మే. ఎంత చిత్రం, తిరిగి తొందరలోనే ఆమె కనిపించడం. ఏ ఊరి మీది? ఆమ్దల వలసా? ఆ అమ్మాయి హేమంత్ని ప్రశ్నించింది చున్నీ సరిచేసుకుంటూ. కొంచెం దగ్గరే, వైజాగ్ అన్నాడు హేమంత్. జవాబు చెప్పాడే గాని అతని మనసు చెప్పలేని సంభ్రమానికి గురవుతోంది. నిజంగా తను చూస్తోంది నిజమేనా? ఏదో కెమికల్ రియాక్షన్ జరిగిపోతోంది మనసులో. ఆమె మాత్రం అదేం పట్టనట్టుగా ఎక్కడికెళ్ళాలి అని అడిగింది. పంజాగుట్ట. నే వెళ్ళిపోతానులేండి. వెళ్ళకపోతే మా ఇంటికి తీసుకువెళతానా? రండి, కాఫీ తాగి వెళదాం. నేను అటే, అక్కడ డ్రాప్ చేస్తాను అందామె. హేమంత్ తెల్లబోతున్నాడు. ఈమె నన్ను అసలు గుర్తుపట్టిందా? ఎవరో స్ట్రేంజర్తో కాఫీ తాగడమే కాకుండా లిఫ్ట్ కూడా ఇస్తుందా? అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆమెతో మరి కాసేపు ఉండగలగడం ఒక అదృష్టం. హేమంత్ సంతోషంగా స్కూటర్ ఎక్కాడు. ఆమె ముందు కూర్చుని స్కూటీ నడుపుతుంటే కొంచెం సిగ్గుగాను మరికొంచెం థ్రిల్లింగ్గాను ఉంది హేమంత్కి. ఎంత కాదన్నా ఆమె శరీరం అతన్ని తాకుతూనే ఉంది. కుదుపుల్లో ఆమె అతనికి తాకినప్పుడల్లా హేమంత్కి ఏదో వింత అనుభవం నరాల్లో పాకుతోంది. మనసు, శరీరం గమ్మత్తైన పరవశానికి గురవుతున్నాయి. అంతకుముందే ఆమె పట్ల ఒక చిత్రమైన ఆకర్షణకి గురై ఉన్నాడేమో. ఇప్పుడతనికి ఆమె పట్ల విపరీతమైన ప్రేమకి గురి కావడం చిత్రంగా లేదు. ఆమె మాత్రం అదేం గమనించకుండా దగ్గరలో ఉన్న తాజ్కి తీసుకెళ్ళింది. ఆమె స్కూటీ ఆపగానే హేమంత్ కొంచెం నిరుత్సాహానికి గురయ్యాడు. ఇద్దరూ లోనికి వెళ్ళి కూర్చున్నారు. ఏం తీసుకుంటారు అని అడిగింది. మీ ఇష్టం, పరధ్యానంగా అన్నాడు హేమంత్. అతనికి ఇప్పుడు అసలు ఆకలి లేదు. అతనికో పెన్నిది దొరికినట్లు అతని మనసు చిత్రమైన అనుభూతికి గురవుతోంది. ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ బాగుంటాయి. చాలా పాత హోటల్, అయినా నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తాను. హేమంత్కి ఆమె మాటలు అసలు చెవికి ఎక్కడం లేదు. ఆమె అతన్నేం గమనించడం లేదు. ఆమె తెప్పించిన పూరీలు అన్యమనస్కంగా తింటూ ఆమెనే గమనిస్తున్నాడు. ఏం చేస్తుంటారు? ఆమె ప్రశ్నకి అతను ఉలిక్కిపడ్డాడు. అంటే ఈమె తనని గుర్తుపట్టలేదా, లేక తమాషా పట్టిస్తోందా? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్. గుర్తుపట్టడమా? ఈసారి ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఆమె మాటల్లో నిజాయితీ గ్రహించగానే, మీరు ఆ రోజు మా ఆఫీస్కొచ్చారు. మీ ఆఫీస్కా? అవును. రమేష్ బాబుతో గొడవ పడినప్పుడు నేనే మీకు నచ్చజెప్పి. ఆ మాట వింటూనే అప్పటిదాకా మెరుస్తున్న ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో మొహం జేవురించింది. వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకోవడానికన్నట్లుగా మంచినీళ్లు తాగి, ఓహో మీరా, నాకసలు గుర్తులేరు అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఆమె మాటలు కొంచెం నిరుత్సాహం కలిగించిన హేమంత్ నవ్వుతూ, నాకు మాత్రం మీరు గుర్తున్నారు. మీ పేరు అప్పలమ్మ కదా, అలా పేరెట్టారేంటండి? ఆవిడ మీ కులదైవమా అన్నాడు. వెంటనే సుడులు తిరుగుతున్నట్లుగా నవ్వింది. ఆమె అలా నవ్వుతుంటే సమ్మోహనంగా ఉంది హేమంత్కి. ఆమె పొడవాటి కళ్ళు అరముడుపులయ్యి విసనకర్రలాంటి కనురెప్పల వెంట్రుకలు కదులుతూ పెదవులు సాగి ఎర్రబడి బుగ్గల దాకా పాకి హేమంత్ హృదయం శృతి తప్పుతోంది. ఆమె కొద్దిగా నవ్వు కంట్రోల్ చేసుకుని, నిజంగా నమ్మేశారా అంది. మరి ఊహించండి, నా పేరు మీ వల్ల కాదు. సుహాసిని. ఎందుకు? నవ్వాను కాబట్టా? మరి ఏడిస్తే దుఃఖబాజిని అంటారా? హేమంత్ దిక్కుతోచనట్లు బుర్రగోకున్నాడు. వద్దులేండి, నేనే చెబుతాను. వరూదిని. అంటే ప్రవరుణ్ణి సతాయించిన వరుదిని. అవును, అల్లసాని పెద్దన్నగారి వరుదినే. కానీ నేను మిమ్మల్ని సతాయించనులేండి అందామె చిలిపిగా నవ్వుతూ. నేను ప్రవరుడంత తెలివి తక్కువవాణ్ణి కాదులేండి. టక్కుననేసి నాలుగు ఖర్చుకుపోయి ఆగిపోయాడు హేమంత్. వరూదిని అతన్నదోలా చూసి, పర్వాలేదు, మాటలొచ్చే అంది కొద్దిగా నవ్వుతూ. హేమంత్ రిలాక్స్ అయ్యి, ఆ అమ్మాయిలంత స్పీడు అబ్బాయిలు మాట్లాడరు మేడం అన్నాడు చిరునవ్వుతో. అవును, చేతలు నేర్చిన వారికి మాటలెందుకులేండి అంది వరూదిని. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదు. జాబ్. అదే, ఎక్కడా, ఏంటి? ఎందుకు? రేపటి నుంచి అక్కడ తయారవుదామనా? హేమంత్ కొంచెం చురుకుమన్నట్లుగా చూసి, మరీ అంత బేవర్స్గా భావించకండి. నేను ఇంజనీర్నే. కొన్ని హద్దులు పరిమితులు ఉన్నాయి నాకు అన్నాడు. సారీ, సరదాగా అన్నా.
అది సరే, రమేష్ బాబు కూడా ఇంజనీరే కదా. సంస్కారాలు డిగ్రీల్లో ఉండవండి, పెరిగిన వాతావరణంలో ఉంటాయి. ఏమంటారు? నిజమే అన్నాడు హేమంత్. ఇద్దరూ కాఫీ తాగడం పూర్తి చేసి బయటకొచ్చారు. ఎక్కడ వదలాలి మిమ్మల్ని? వద్దులేండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు హేమంత్ మొహమాటంగా. నేను వెళ్ళేది అదే దారైతే వేరుగా వెళ్ళడం దేనికి? ఇంకాసేపు మాట్లాడుకోవచ్చు. అన్నట్టు మీ పేరు చెప్పనేలేదు. మీరు అడగనేలేదుగా. హేమంత్ నా పేరు అన్నాడు. ఓ, చాలా ఇష్టమైన పేరు. మిమ్మల్ని హేమని పిలుస్తాను, ఓకే అంది వరూధిని. అడగకనే వరాలిచ్చే దేవతలా కనిపించింది ఆమె హేమంత్కి. బాగుంది, ఇలా నన్నెవరూ ఇంతవరకు పిలవలేదు అన్నాడు హేమంత్ సంతోషంగా. ఇంతకీ ఎంతవరకు? పంజాగుట్ట. నేను సంజీవ్ రెడ్డి నగర్ వెళ్ళాలి, రండి. హేమంత్ ఎక్కి కూర్చున్నాడు. బాగా చీకటి పడింది. ఆమెతో రైడ్ హేమంత్కి ఏవో లోకాల్లో తేలిపోతున్నట్లుండగానే పంజాగుట్ట వచ్చేసింది. ఆమె పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి, ఇక దిగుతారా స్వామి అంది నవ్వుతూ. హేమంత్ దిగి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాపాడు. ఆమె అతని చేతిని షేక్ చేసి బై హ్యామ్, సియూ అంటూ సొరున ముందుకు సాగిపోయింది. ఆ స్పర్శ గుండెల్లోకి పోకుతుంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందంగా రూమ్ వైపు సాగిపోయాడు హేమంత్. అతనెవరో నిజంగా స్వామీజీయో, బ్రతుకు తెరువుకి స్వామీజీ అయ్యాడో తెలియదు కానీ మంచి మాటలే చెబుతున్నాడు. అన్నీ జీవిత సత్యాలే, తెలిసినవే. చెప్పే విధానంలో ఒక రకమైన ఆకర్షణ ఉంది. కంఠస్వరంలో గాంభీర్యతతో పాటు లాలిత్యం ఉంది. అతని కళ్ళల్లో ఆకర్షణ ఉంది. గుడంతా కిటకిటలాడుతోంది. అందరూ తన్మయత్వంగా వింటున్నారు. కొందరికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కొందరు పారవస్యంగా ఊగుతున్నారు. కొందరికి తమ కష్టాలు గుర్తుకొచ్చాయేమో బొటబొట కన్నీరు కారుస్తున్నారు. ఇతనిలో ఇంత ఆకర్షణ ఉండబట్టే ఈ జనం ఇలా మూగారా? లేక ప్రతి వారికి లోపల ఏదో వెలితి ఆరాటమున్నాయా? లేదా ఇంకా పైలోకాల్లో కూడా సొప్పడాలన్న దురాశ? సరోజిని అతని మాటలు వింటూనే చుట్టూ పరికించి చూసింది. సుబ్బారావు అక్కడే గుడి చప్టా మీద కూర్చుని తన వైపే చూస్తున్నాడు వంకరగా. సరోజినికి గొంగళి పురుగు మీద పాకినట్లయింది. ఒళ్ళంతా అసహ్యంతో చేదరించింది. ఇక వెళదామే అంది రామలక్ష్మితో లేచి నిలబడుతూ. అదేంటే, స్వాములరు బాగా చెప్తున్నారు కదూ, ఆరతిచ్చే వరకు ఉందాం. మధ్యలో లేస్తే ఏమని అనుకుంటాడేమో అంది రామలక్ష్మి సరోజిని సముదాయించే ప్రయత్నం చేస్తూ. ఆ, అనుకుంటాడు. నువ్వు తీసుకున్న అప్పులు తిరగడం లేదని, రౌరవది నరకాలకి పోతావని అందరిలో చెప్పి పరువు తీస్తాడు లేలే అంది విసుగ్గా. ఆ దెబ్బకి రామలక్ష్మి దిగ్గున లేచి సరోజిని అనుసరించింది. ఏంటక్క, ఒంట్లో కానీ బాగాలేదా అంది గాబరాగా. ఒంట్లో బానే ఉందే, నాకే ఏటో అంత ఏసగాళ్ళలా కనపడ్డారు. మాయదార మాటలు 4 చెప్పి కోట్లు గడుస్తున్నారిళ్ళు. ఆ ముందు వరుసలో చూసావా, కొంపలార్పి సంపాదించిన ఎదవలే కుర్చీల్లో కూర్చుని నీలుగుతున్నారు. మనకేం తెలియదని వినాలే ఈ మాటలో అంది విసుగ్గా సరోజిని. తెలుసనుకో, కానీ ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాం కదా అంటూ నసిగింది రామలక్ష్మి. సరోజిని రామలక్ష్మి వైపు సాలోచనగా చూసి అటు చూడు అంది. రామలక్ష్మి సరోజిని చూపించిన వైపు చూసింది. రోడ్డు వైపునున్న కుప్పతట్లో చేతులు పెట్టి కలిదిప్పి అందులోంచి ఏదో తీసుకుని తింటున్నాడొక ముష్టతను. చిచ్చిచ్చి అంది రామలక్ష్మి యావగింపుగా. అతను చెత్తను కదిలించడం వలన అక్కడంతా దుర్వాసనతో నిండిపోయింది. దరిద్రం, ఎలా తింటున్నాడో అంది ముక్కు మూసుకుంటూ. నువ్వు తింటావు ఏమీ దొరకపోతే అంది సరోజిని నవ్వుతూ. నేనా? నువ్వే కాదు, నేను కూడా. ఆకలి అంత పని చేస్తుంది. అతనికి కూడా శుభ్రంగా మంచివే తినాలనుండదా? దరిద్రం, ఆకలి చాలా భయంకరమైనవి. గట్టున కూర్చున్న వాడికి సుడిగుండంలో పడ్డవాడి బాధలు తెలివే. నీతులకేం గట్టెక్కి నేను చెబుతా. ఎంత కుంకుమ బొట్టెట్టుకుని కళ్ళు మూసుకుని ఊగిపోతూ చెబితే రేపా గుడికి మానేసి లెంపలేసుకుంటూ మీరందరూ నా దగ్గరే చతికిల పడతారు అంది సరోజిని. రామలక్ష్మి అటెళ్లగానే సరోజిని తాళం తీసింది. శూన్యంగా బౌరుమంటున్న ఇల్లు భయపెట్టినట్లుగా కనిపించింది. మొదటిసారిగా సరోజిని అదోలా వణికింది. దిగులుగా భర్త ఫోటో వైపు చూసింది. నువ్వు వెళ్తే వెళ్ళావు గాని ధైర్యాన్ని తీసుకుపోకయ్యా, అందరికీ లోకువైపోతాను అనుకుంది బాధగా. మొదటిసారిగా సరోజిని కళ్ళల్లో నీళ్లురాయి, భయంతోనో బాధతోనో. ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదు. హేమంత్ ఏదో ఫైలు రిఫర్ చేస్తున్నాడే గాని అతని ఆలోచన నిండా వరుదునే ఉంది. ఎంత చక్కని నవ్వు, ఎంతగా మెరిసే కళ్ళు, ఆ స్పర్శ జన్మ జన్మలకి మరిచిపోగలడా? ఎంత చలాకితనం, ఎంత నిర్భయం. ఏదో మంచి వాసన ఆమె దగ్గర. గత రాత్రంతా అతను తన చేతిని ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎందుకు ఈ అమ్మాయి మొదటి చూపులోనే మనసుని లాగేసింది? ఇదేనా ప్రేమంటే? హేమంత్కి బాహ్య స్మృతి లేనే లేదు.
కళ్ళ నిండా మనసు నిండా ఆమె. సారు, సారు, ఒక్కసారి ఉలికి పడ్డాడు హేమంత్. సార్ పలకర్లే. ఆయన లోకం మారిపోయింది. హేమంత్ చురుక్కుమన్నట్టుగా చూశాడు అటువైపు. ఎదురుగా నవ్వుతూ పద్మ నాగమల్లి పువ్వు పట్టుకుని. ఆమెను చూడగానే పాతాళంలో పడిపోయిన ఫీలింగ్. మరోవైపు యాదయ్య. ఏంటి అన్నాడు. ఏం లేదు సార్, మన సారింకా రాలే అన్నాడు యాదయ్య నసుగుతూ. అన్నాడు పరధ్యానంగా. ఇంకేమొస్తాడు, బెచాని ఎత్తేశాడుగా అంది పద్మ వంకరగా నవ్వుతూ. అంటే అని అడిగింది ప్రియ. యాదయ్యనడుగు అంది పద్మ. మరే సారు ఊరెళ్ళలేదు. ఇక్కడనే ఓ హోటల్ గదిలో ఉండాడు. మేడం సారు సామాన్లు ఇసిరి కొట్టింది, గెటౌట్ అంది. నేనే అన్నీ ఏరుకొచ్చిన. ఎవరికి ఈ సంగతి ఎరకబట్టదని చెప్పిండు. హేమంత్ యాదయ్యని దగ్గరగా రమ్మని పిలిచాడు. ఎవరికి చెప్పొద్దన్నారా? అవును సార్. ఎంతిచ్చారు? యాదయ్య నీళ్లు నములుతున్నట్టుగా చూసి ఏక్సౌ అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? యాదయ్య నిర్ఘాంతపోతున్నట్లుగా చూశాడు. అందరూ కొంచెం కంగుతినట్లయ్యారు. నిన్ను సార్ నమ్మారు, పైగా డబ్బులు తీసుకున్నావు. ఇలా అందరికీ చెప్పడం వల్ల నీకేమొచ్చింది? అంత మాత్రం నమ్మకంగా ఉండలేవా? అది కాదు సార్ అని యాదయ్య ఏదో చెప్పేలోపునే, ఇలాంటివి దాగుతాయా అంది పద్మ వెటకారంగా. మీరు ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? హేమంత్ పద్మ వైపు తిరిగి అడిగాడు. ఊహించని అతని ప్రశ్నకి తెల్లబోయింది పద్మ. మీరు ఏ రోజు ఆఫీసు టైంకి రారు. వచ్చాక అరగంట పూలు పంచడంతో సరిపోతుంది. ఆ తర్వాత లంచ్ రూమ్లో కబుర్లు, ఆ పైన క్యాంటీన్లో ప్రచారాలు. మీ ఫైల్స్ ఇతరులు డీల్ చేయాలి. మళ్ళీ అరగంట లంచ్ టైంని 2 గంటలుగా వాడుకొని అరగంట ముందే వెళ్ళిపోతారు. మీకెందుకండి ఇతరుల సంగతులు? హేమంత్ మాటలకి పద్మ తెల్లబోయింది. ఆ పైన బొటబొట కన్నీళ్లు కారిచింది. నిన్నగాక మొన్న జాయిన్ అయ్యారు, మీకంటే సీనియర్ని నన్నంటారా అని వెక్కిళ్ళు పెట్టింది. ముక్కు చీది కొంగుకు తుడుచుకుంది. ఆ పైన ఆడవాళ్లకు చెప్పి ధర్నా చేయించడానికి లంచ్ రూమ్ వైపు పరిగెత్తింది. హేమంత్ కూడా ఒక రకమైన దిగ్భ్రమకి గురయ్యాడు. తనలా అనకుండా ఉండాల్సిందేమో. అయ్యా, కొంప కూల్ చేశావు. ఆవిడ సామాన్యురాలు కాదు. ఆడవాళ్లలో 2 రకాలుంటారు. ఆత్మాభిమానం కోసం ఎంతటి గరళాన్నైనా మింగేవాళ్లు. తమ ఆట సాగలేదంటే ఎలాంటి అభియోగాన్నైనా మోపి రోడ్డెక్కేవాళ్లు. ఎందుకయ్యా హేమంత్, ఇప్పుడు ఆఫీస్ పీకి రోడ్డును పోస్తుంది కదా అన్నాడు ముకుందం వాపోతూ. సరిగ్గా అప్పుడే రమేష్ బాబు సెక్షన్లో ప్రవేశించాడు. అతని వెనకే పద్మ రాగాలు తీస్తూ అతని ఛాంబర్లోకి వెళ్ళింది. అరగంట తర్వాత రమేష్ బాబు నుండి హేమంత్కి పిలుపొచ్చింది. హేమంత్ లోనికెళుతుంటే స్టాఫ్ అంతా ఉరికమ్మెక్కే ఖైదీని చూసినట్లు జాలిగా చూశారు అతని వైపు. హేమంత్ అదేం పట్టనట్టుగా లోనికెళ్ళాడు. కాసేపు పద్మ రాగాలు, అరుపులు, రమేష్ బాబు సముదాయింపులు వినిపించాయి. నేను కంప్లైంట్ చేస్తాను డీసీఈ గారికి అంది పద్మ ముక్కుపొట్టాలు ఎగరేసి. నా మాట వినేది లేదా? చెయ్యి. నువ్వెంత పనిచేస్తావో ఆయన నోటీస్కి వెళుతుంది. తీసుకెళ్లి ఏ గొడవ సెక్షన్లోనూ పడేస్తాడు. సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవచ్చు అన్నాడు రమేష్ బాబు కోపంగా. ఆ మాటకి పద్మ నోరు టక్కున మూతబడింది. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో అన్నాడు రమేష్ బాబు పద్మని. ఇతనికి కనీసం మెమో అన్నివ్వండి అంటూ విసువిస వెళ్ళింది పద్మ కుర్చీనొక తన్ను తన్నుతూ. ఆమె వెళ్ళగానే, ఎందుకు హేమంత్ అంత ర్యాష్గా మాట్లాడడం? ఏదో లేడీసు అన్నాడు రమేష్ బాబు కొంచెం అసహనంగా. హేమంత్ నిర్ఘాంతపోయాడు. అసలు గొడవచ్చిందే రమేష్ బాబుని చులకనగా మాట్లాడినందుకని చెప్పలేకపోయాడు. సరే, అయిందేదయింది, వదిలే. సాయంత్రం నీతో కొంచెం పనుంది, వెళ్ళిపోకు అన్నాడు. హేమంత్ తల పంకించి సీట్లోకి వెళ్ళాడు. మనసంతా చాలా చికాగ్గా అయిపోయింది. కానీ అప్పుడే అతనికి ఒక దేవత ప్రత్యక్షమైంది ఎదురుగా. ఆశ్చర్యపోతూ చూశాడు హేమంత్. ఎదురుగా వరూదిని చూసి అందరూ నోళ్లు వెళ్లబెట్టినంత పనిచేశారు. హేమంత్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. అందరి వైపు క్రీగంట చూసి చిన్నగా నవ్వి, కూర్చోండి అని కుర్చీ చూపించాడు. కూర్చోవడం కాదు, కొంచెం మీ హెల్ప్ కావాలి, బయటికి రాగలరా అని అడిగింది వరూదిని. ఇప్పుడా? టైం చూసుకుంటూ నసిగాడు హేమంత్. ఇప్పుడే హాఫ్ డే లీవ్ అప్లై చేయండి. కానీ బాసు సాయంత్రం ఏదో మాట్లాడాలి, ఉండమన్నారు అన్నాడు హేమంత్. ఎవరు? ఆ రమేష్ బాబా? ఎంతకీ మీరు వస్తారా లేదా? మా మదర్కి బాగలేదు, కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి సహాయపడతారని అడిగాను. ఆమె కంఠస్వరంలో నిష్ఠూరం ధ్వనిస్తోంది. వస్తానుండండి. హేమంత్ లేచి లీవ్ లెటర్ రాసి రమేష్ బాబు రూంలోకి వెళ్ళాడు. కాసేపట్లో తిరిగొచ్చి పదండి అన్నాడు. ఇద్దరూ కలిసి వెళుతుంటే అందరి కళ్ళు తమ మీదే ఉన్నాయని అతనికి తెలుసు. అంతే జరిగింది. అసలే అగ్గి మీద గుగ్గిలంలా ఉన్న పద్మ గుండెలు బాదుకున్నంత పనిచేసింది.
చూసారా అతని తెగింపు? ఆ పిల్ల బాస్ని ఇష్టం వచ్చినట్లు తిట్టేళ్ళని పిల్ల కదూ. ఈవిడితో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేశాడు. ఇటు బాస్కి సర్ది చెప్పినట్లు చెప్పి అటు సినిమా కూరేగుతున్నారు అంది కోపంగా. సినిమాకని మీకెలా తెలుసు? ప్రియ ప్రశ్నించింది. ఈ టైంలో ఇంకెక్కడ తగలడతారు? ఎక్కడికో ఓ చోటకి. మొత్తానికి మన హేమంత్ టేస్ట్ మంచిదే, పిల్ల కత్తిలా ఉంది అన్నాడు ముకుందం పద్మని రెచ్చగొట్టే ఉద్దేశంతో వంకరగా నవ్వుతూ. ఆ, కత్తిలా ఉంటుంది, కొడవల్లాగా ఉంటుంది. ఇప్పుడు దొరికాడు హేమంత్ నా చేతికి అంటూ రివున రమేష్ బాబు రూంలోకి జొరబడింది సుడిగాలిలా. ఏంటి, నువ్వింకా గొడవ వదలవా పద్మ? ఏదో కొత్తగా సర్వీస్లోకి వచ్చాడు, చిన్నతనం వదిలే అన్నాడు రమేష్ బాబు కొంచెం విసుగ్గా. ఆ, నేను వదిలేశాను, ఇక పట్టుకోవాల్సింది మీరే. మీ ప్రియమైన శిష్యుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ. ఎవరో వాళ్ళ ఊరి వాళ్ళు వచ్చారట కదా. అవునా? పద్మ అమాయకంగా అడిగింది. అవును. మీ ఫ్యామిలీ ఊరెళ్ళిందా? "ఉమ్," అనుమానంగా చూస్తూ తల పంకించాడు రమేష్ బాబు. మరి లాడ్జిలో ఎందుకున్నారు? పద్మ ప్రశ్నకి తెల్లబోయి చూశాడు రమేష్ బాబు. ఈ కథంతా హరికథలా చెప్పించుకున్నాడు మీ హేమంత్. తనొక్కడే వింటే పర్వాలేదు. ఆఫీసులో అందరికీ వినోద కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ రోజు అందరూ ఒకటే నవ్వులు. పద్మ మాటలు విని రమేష్ బాబు మొహం ఎర్రబడిపోయింది. మీ ఆవిడ సామాన్లు విసిరేసిందట, పొమ్మందట. ఎవరు? యాదే చెప్పాడా? కోపంగా యాదయ్యని పిలవబోయాడు రమేష్ బాబు. "ష్!" అతని చేతిని పట్టుకుని వారించింది పద్మ. మీరిప్పుడు వాణ్ణి ఏమడిగినా ఇంకా అల్లరవుతారే గాని ప్రయోజనం ఉండదు. తెలియాల్సింది తెలిసే పోయింది. రమేష్ బాబు ముఖం పాలిపోవడం క్రీగంట గమనిస్తూనే ఉంది పద్మ. అదే ఆమెకి కావాల్సింది కూడా. మీరు ఏదైనా అడగండి. ఈ క్లాస్ 4 వాళ్ళు ఇంకా అల్లరి చేస్తారు. సరే, హేమంత్ ఎవరితో వెళ్ళాడో తెలుసా? ఎవరితో? ఆ రోజు మిమ్మల్ని ఆఫీసులో ఉతికి పారేసిందే, దాంతో. రమేష్ గుండె మండిపోయింది. నువ్వు సరిగ్గా చూసావా? శుభ్రంగా 2 కళ్ళతోనూ చూశాను. ఇది అదే. మిమ్మల్ని తనినంత పనిచేసిన హీరోయినే. ఇంపాసిబుల్. హేమంత్కి ఆ అమ్మాయి తెలీదు అసలు అన్నాడు రమేష్ పద్మ మాటలు కొట్టిపడేస్తూ. మీరలా చెవిలో పూలు పెట్టుకుని మాట్లాడితే నేనేం చెప్పలేను. కావాలంటే స్టాఫ్ని ఇంకెవరినన్నా పిలిచి అడగండి. చెవుల్లో పూలెట్టడం నీ బిజినెస్. ఇంతకీ ఆ పిల్ల మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? అసలు ఆ హేమంత్కి ఈ పిల్ల పరిచయం ఎలా అయింది? నొసలు చిట్లిస్తూ అడిగాడు రమేష్. ఆ రోజు సముదాయిస్తున్నట్లు చాకనేసుకుని కూడా వెళ్ళాడు కదా. బయట ఎన్ని బలాదుర్లు కొడుతున్నారో మీకు తెలుసా? రమేష్ బాబు ఒంట్లో రక్తం సలసలా మరిగిందా మాటలకి. పద్మ, నువ్వెక్కువ ఊహిస్తున్నావేమో. అసలు ఒక్క క్షణం చూసావా పిల్ల నువ్వు? అసలు ఆ అమ్మాయి వరుదినే ఉండదు. వరుదినో మేనకో పేరు నాకు తెలీదు, కానీ ఈ పిల్ల ఆ పిల్లే అంటూ కుర్చీని తనినంత పనిచేసి అంత వేగంగానూ వెళ్ళిపోయింది పద్మ. రమేష్ జుట్టు పీకునంత పనిచేశాడు. బీపీ పెరిగిపోయింది. ఈ పద్మంతా ట్రాష్ మోసుకొస్తుంది. వరుదిని హేమంత్కి అసలు తెలిసే అవకాశమే లేదు అని మనసుని సరిపెట్టుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఎక్కడో ఏమూలో సందేహంగానూ ఉంది. ఈ న్యూస్ నిజమేమోనన్న ఉక్రోషమూ ఉంది. కళ్ళు బైర్లు కమ్మి ఎదురుగా చూస్తున్న ఫైల్లో అక్షరాలు అలుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. అప్పుడే ఇంటర్కమ్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు భయంగా. మీటింగ్ టైం అయింది. వైజాగ్ ఎస్ఈ, పార్వతీపురం ఈఈ వచ్చి సిఈ గారి దగ్గరున్నారు. ఫైల్ తీసుకురండి. సిఈ పిఏ హెచ్చరించాడు. రమేష్ ఆదరాబాదరా ఫైలుని మోట్లా కట్టి పరిగెత్తినట్లు వెళ్ళాడు. వెళుతున్న అతన్ని తేరిపారా చూశారు స్టాఫ్. ఈరోజు పార్వతీపురం డివిజన్ వర్క్ మీద కాన్ఫరెన్స్ ఉంది. గురుడు వణుక్కుంటూ వెళుతున్నాడు. హేమంత్ కూడా సహాయం లేడు. ఈరోజు రమేష్ బాబుకి కళ్యాణమే అన్నాడు ముకుందం వెటకారంగా. కావలసిందే, లేకపోతే ముందొచ్చిన చెవుల కన్నా ఆ హేమంత్ అంటే ఎంత మోజో అంది కసిగా పద్మ. ఇంతకీ ఇందాకొచ్చిన అమ్మాయి గురించి ఈయన కూదేశావా? ముకుందం నవ్వుతూ అడిగాడు. చెప్పక ఊరుకుంటానా? ఎందుకమ్మా రమేష్ బాబు మీద అంత కక్ష? అసలే కాన్ఫరెన్స్ ఉంది. ఇతనక ఆ ఫార్మేషను, రోడ్డు డీటెయిల్స్ తెలియవు. ఈ టైంలో ఆ మాట చెబితే అతను బీపీతో చీఫ్ ఇంజనీర్ గారి ముందు పడితే ఈ ఆడాళ్ళకి తొందర ఎక్కువ. ఏంటండి ఆడవాళ్ళని అంటున్నారు అన్నారు లేడీ స్టాఫ్ కోరస్గా ముకుందం మీదకి దండెత్తే ప్రయత్నం చేశారు. అమ్మమ్మ, ఆగండి ఆగండి. ఆడవాళ్ళు తొందరగా ఎమోషనల్ అవుతారని అన్నాను. ఆంధ్రాడాల్ని ఒక తాటితో కట్టకండి అంది ప్రియ చిరాగ్గా పద్మ వైపు చూస్తూ. ఇది మరో ప్రపంచ యుద్ధంగా తయారు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు ముకుందం స్త్రీలని శాంతపరిచే ఉద్దేశంతో 100 రూపాయల కాగితం యాదయ్యకిచ్చి కాఫీ ఏమైనా స్నాక్స్ తెమ్మని పురమాయిస్తూ. ఇంతకీ ఆ పార్వతీపురం వరకు అంత టిపికలా సార్? నేను కొన్నాళ్ళు వైజాగ్ సర్కిల్ ఆఫీసులో పనిచేశానమ్మా. చాలా టిపికల్. అంతా ఫస్ట్ క్లాస్ ఏజెన్సీ, కారడవి. ట్రైబల్స్ అడ్డదారుల్లో నడిచిపోతుంటారు.
ఆ అడవిలో అలైన్మెంట్ వేసి ఆ పల్లెల్ని కలుపుకుంటూ రోడ్లు వేయడమంటే, ఆ సర్వే, ఎస్టిమేట్స్ తయారు చేయడం, వర్క్ చేయించడం ఎప్పుడూ మలేరియా వస్తుంటుంది. అసలా నామిక్లేచర్సే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. బాపురే! ముందే చెప్పారు. నేను చేస్తే ఎప్పుడూ అటు సైడ్ వెళ్ళను అంది ప్రియ భయంగా. హెడ్ ఆఫీస్‌లో పనిచేసినోళ్ళు అక్కడ అరగంట కూడా పని చేయలేరు అన్నాడు ముకుందం. అందరూ యాదే తెచ్చిన స్నాక్స్ తింటూ టీ తాగుతుంటే, ఇంతకీ ఏ సినిమాకెళ్ళుంటారో మన హేమంత్ ఆ అమ్మాయిని అన్నాడు పద్మని ఏడిపించే ఉద్దేశంతో ముకుందం ఓరగా చూస్తూ. సింగినాదం జీలకర్ర అంది పద్మ కోపంగా. అరే! ఈ పేరుతో కూడా సినిమా వచ్చిందా? ఆశ్చర్యం ప్రకటించాడు ముకుందం. సార్, మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు. వస్తా అంటూ పద్మ పర్సు తగిలించుకుని వెళ్ళిపోయింది. అమ్మా, ఇంకా టైం ఉంది తల్లి. అప్పుడే వెళ్ళిపోతున్నావా? అన్నాడు ముకుందం. పద్మ అతని మాటలు వినిపించుకోలేదు. సరే, వెళ్ళులే తల్లి. ఎప్పుడు మాత్రం పూర్తిగా ఆఫీస్ అవర్స్‌లో పనిచేశావు? అని సణుక్కున్నాడు ముకుందం.